అందమంతా తనలో నింపుకున్న పక్షి. విజయదశమి రోజు పాలపిట్టను దర్శించుకుంటే ఏడాదంతా శుభాలే జరుగుతాయని, విజయాలు సాధించొచ్చన్నది ప్రజల నమ్మకం. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రజలకు అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే దసరా రోజు పాలపిట్టను చూసేందుకు ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు. పాలపిట్ట దర్శనం కోసం గ్రామ శివార్లకు వెళ్లి వస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టను 5 రాష్ట్రాల్లో అధికారిక పక్షిగా గుర్తించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సందర్భంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. 10వ రోజు విజయదశమిని పల్లెటూరులో ఎంతో సంతోషంగా స్నేహితులతో బంధువులతో జరుపుకుంటూ ఉంటారు. దసరా అంటే అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మి చెట్టు. దీని గురించి చాలామంది కథలుగా చెప్తూ ఉంటారు. కానీ పల్లెటూరులో మాత్రము పాలపిట్ట, జమ్మి చెట్టుతోనే ఈ పండగ ముగుస్తుంది. ఈరోజు విజయదశమి సందర్భంగా చెవెళ్ళ గ్రామంలో చాలామంది ఊరు పెద్దలందరూ కలిసి పాలపిట్టని, జమ్మి చెట్టుని అటు పాలపిట్టను వెతకడానికి ఉదయం నుంచే చూడాలి, ఒక శుభసూచికగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం గ్రామ పెద్దలు ఉన్నారు. చెప్పండి, అసలు పాలపిట్టని ఎందుకు చూస్తారు? చరిత్ర ఏం చెప్తుందంటే, రాముని కాలంలో కూడా రావణాసురుని సంహరించడానికి రాముడు కూడా పాలపిట్టను చూసే రాముని సంబంధించడానికి వెళ్తాడు. అదొక చరిత్ర ప్రకారం. గ్రామాలలో కూడా ప్రజలు కూడా పాలపిట్టను చూసినాకనే జమ్మికి వెళ్తారన్నమాట. మన రాష్ట్ర పక్షి కూడా పాలపిట్టగా చెప్పుకోబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది మంచి పరిణామంగా శుభసూచకంగా అందరూ అభివర్ణిస్తారు. ఇంకొకటి చెప్పుకోవాలంటే, ఈ గ్రామాల ప్రాంతాల్లో కూడా ఈ పాలపిట్టలు ఈ రేడియేషన్ వల్ల ఈ పిట్టలన్నీ అంతరించిపోతున్నాయి తరతరాలుగా. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, ఒకప్పుడు బాగుండేటివి కొంచెం తగ్గిపోయినాయి అనమాట. ఇక ఈ ప్రాంతాలలో కూడా బాగుండేటివి ఇప్పుడు కనుమరుగని కొంచెము. చెప్పండి, అంటే ఊరు పెద్దలంతా కలిసి వెళ్తూ ఉంటారు పాలపిట్టను చూసారు. ఇప్పుడు ఎంత టైం అవుతుంది మీరు వచ్చి పాలపిట్ట కనిపించిందా? అవుతుందమ్మా, ఇలా ఇక్కడ అంతా వెతుకుతున్నాము, ఎక్కడ కనబడతలేదు. అయితే ఇది పాలపిట్ట చూడాలని అంటారు పెద్దలు. మాకు అంత అనుభవం లేదు. అంటే మంచిది అని అంటారు, శుభసూచకం అని అంటారు. పాలపిట్టను చూస్తే మంచిది, దసరా అప్పుడు చూడాలి, ఇది మంచిదని అంటారు, పెద్దలు చెప్తారు. అందుకని మేము కూడా ప్రతి సంవత్సరం చూస్తాం. ఈ సంవత్సరం చూడడానికి వచ్చినాం, గంట సేపు అయింది, ఇదివరకు కూడా కనబడతలేదు. సరే, చూసే ఇంటికి వెళ్తారా పాలపిట్టని? చూడాలని అనిపిస్తుందమ్మా, అంత శుభసూచకం అంటారు పాలపిట్టను చూస్తే. సరే అని అట్లా అని మేము దసరా అప్పుడు బయటికి వెళ్తాం, చూసినాకనే జంబికి వెళ్ళాలని అంటారు. అప్పుడు పాండవులు కూడా అదే చూసినాకనే వాళ్ళకు కూడా విజయం కలిగిందని అంటారు. మాకు అంత అనుభవం లేదు, కాకపోతే చూతామని అంటున్నాం, పెద్దలు కూడా చెప్తున్నారమ్మా, అందుకని చూతామని వెళ్తున్నాం. చెప్పండి అన్న, అందరూ కలిసి చక్కగా ఈ పాలపిట్టను చూడాలని వచ్చారు. ప్రతి ఏటా వస్తూ ఉంటారా? అసలు ఎలా జరుపుకుంటారు ఈ పండుగ మీరు? పాలపిట్ట అనేది ఏమైందంటే, పెద్దలు పూర్వీకులు గినా ఏమైనా యుద్ధానికి వెళ్ళే ముందు గినా పాలపిట్టను చూస్తే జయిస్తామనే ఆలోచనతో గినా వాళ్ళు ముందుకెళ్ళగలిగారు. అదేవిధంగా మనకు పాలపిట్టను చూద్దామనే ఆలోచనతోనే మేము ఈ అడవిపోడి మన చేనులకి వెళ్ళి తిరిగి చూడడం జరుగుతుంది. మేము ఏమన్నా మంచి పని ముందుకు చేద్దాము, మేము ఏమన్నా ఏదో ఒకటి చేసుకొని ముందరికి వెళ్దామని అంటే, ఆ పని చూస్తే పాలపిట్టని ఈరోజు దసరా రోజు చూస్తే ఎవరికైనా ముందుకోవాలంటే మనం మంచి అనుభవంతో వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి కీడులు ఉండయి, మంచి జరుగుతుందని పెద్దల ఆశీర్వాదం గా ఉంటుంది. ఇప్పుడు కౌరవులు యుద్ధానికి వెళ్ళినప్పుడు గిట వాళ్ళకు ఏమైందంటే, మేము యుద్ధాన్ని జయించాలనేది ఆ పాలపిట్ట ముఖం చూసి పోయినప్పటికీ వాళ్ళు యుద్ధం గిన జయించినప్పుడు వాళ్ళు సంతోషపడతారు అన్నట్టు. ఊళ్ళగిన ఎంత పగలుండని ఏముండని మేము ఈరోజు పగోని గిన కాళ్ళు మొక్కుతారు. ఎందుకంటే మేము ఈ ఎల్లమ్మ మీద కోపం ఉండదు, వేరే రోజు ఉంటుందా ఏం చేస్తుందా భగవంతునికి ఎరక అని మాట మాట్లాడతారు. కానీ ఈరోజు మాత్రము ఎంత పగుండని ఏముండని మంచిగా వాళ్ళకు జంబి పెట్టి పెద్దలది కాళ్ళు మొక్కుతారు, అక్కజల్లెన కాళ్ళు మొక్కుతారు, అన్నదమ్ముల కాళ్ళు మొక్కుతారు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళది కాళ్ళు మొక్కుతారు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ విధంగా ఎట్లా కలవాలని అట్లా కలుస్తుంటారు. ఊరు అన్ని విధాలుగా మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఊళ్ళో అంత మంచి జరిగితేనే ముందుకు పోయి ఏమన్నా చేయగలుగుతారని
ఊళ్ళో గిన ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకుంటారు, మన రాష్ట్రంలో గిన బాగుండాలని గిన మేము గిన కోరుకుంటున్నాం. అంటే పురాణాలు ఇతిహాసాల ప్రకారము పాలపిట్టకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ పాలపిట్టని దసరా రోజు చూస్తే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి మనం బాగుండడంతో పాటు గ్రామం రాష్ట్రం బాగుండాలి అని ప్రతి ఏటా విజయదశమి రోజు గ్రామ పెద్దలందరితో కలిసి ఈ వాగులు వంకలు అదేవిధంగా అడవుల ప్రాంతాలలో పాలపిట్టని వెతుకుతూ ఉంటాము. పాలపిట్టని చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహించిన అనంతరం కూడా ఆ జమ్మి చెట్టు ఆకుని బంధువులకి స్నేహితులకి పంచి ఆలింగనం చేసుకొని ఒకరికొకరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. అందరికీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సక్సెస్లోకి వెళ్ళాలి, మంచిగా ఉండాలి, రాష్ట్రంతో పాటు తమ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు, శత్రువునైనా సరే ప్రేమిస్తాము, ఈరోజు అందరం కలవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ శత్రువుని కూడా కాళ్ళు మొక్కుతాము, జమ్మి చెట్టుని ఇస్తాము అని చెప్పేసి ఈ గ్రామం యొక్క ఆనవాయితీ ఈరోజు నుంచి గొడవలు అన్నీ తొలగిపోయి అందరం కలిసిమెలిసిగా ఉండాలి అనేది గ్రామ పెద్దలు చెప్తున్నారు. కెమెరామెన్